అల్జబర్ శ్రీనివాస్ గారు నమస్కార్. నమస్తే అండి. ఎలా చూడొచ్చు ఇప్పుడు మూడు పార్టీలు మూడు కలర్ల కాషాయంతో ఉన్న బీజేపీ పార్టీ తెలంగాణకు అన్యాయం చేస్తుంది. బీసీలకు 42% రిజర్వేషన్ కొట్లాడుతున్నా కానీ కేంద్రం సానుకూలంగా లేదు. గతంలో పెద్దన్నలాగా పెద్దతనం పోషించినటువంటి మోదీ గారు ఈ నేపథ్యంలో అయితే మాత్రం బీసీలకు అన్యాయం చేస్తున్నారు. ఇక్కడ ఉన్నటువంటి బంజి సంజయ్ గారు కావచ్చు, లేదంటే బీజేపీ నాయకులు కావచ్చు, వీళ్ళెవ్వరు కూడా బీసీల పట్ల చిత్తశుద్ధి లేదు. కానీ ఈ నేపథ్యంలో మేము ఇస్తామన్నది మాత్రం తప్పకుండా ఇస్తాం, ఇప్పుడు కాకపోయినా ఎప్పటికైనా. ఇప్పుడు మాత్రం ఒకవేళ కుదరకుంటే మాత్రం మా పార్టీ తరఫున 42% ఖచ్చితంగా ఇస్తామండి. బీసీల పట్ల ఇలాంటి నినాదం ఎత్తుకున్నట్టు బీజేపీ పార్టీ కావచ్చు, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు, ఎందుకని మా పార్టీ కూడా సరే ఒక చట్టబద్ధతలో అమలు కాకపోయినా కానీ మా పార్టీలలో కూడా బీసీకి ఖచ్చితంగా 42% మేము కూడా ఇస్తామని చెప్పకపోవడానికి కారణాలు ఏంటి అనేది క్వశ్చన్. మీకు మా మిత్రులందరికీ కూడా ప్రేక్షకులు నమస్కారం. బహుశా కాంగ్రెస్ పార్టీ ఆ పార్టీ యొక్క స్థాయి ఆల్ ఇండియా కాంగ్రెస్ పార్టీ అని మర్చిపోయి ఉంటారు. ఒక ప్రాంతీయ పార్టీగా వాళ్ళు ఆలోచిస్తా ఉన్నారు. వాళ్ళు నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీ నేషనల్ పార్టీగా భావించి ఈ దేశాన్ని సుమారు 54 సంవత్సరాలు దేశం మొత్తంలో జాతీయ స్థాయిలో పరిపాలించిన విషయాన్ని కూడా మర్చిపోయి ఉంటారు. గుర్తు తెచ్చుకోవాలి. వాళ్ళు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అధికారం ఉన్నప్పుడు ఎందుకు సాధించలేదు? మరి ఎందుకు చేయలేకపోయినారు? తమిళనాడు ఇప్పటికి కూడా రాజుకున్నది సుప్రీంకోర్టులో పెండింగ్ ఉన్నది. తమిళనాడులో 9th షెడ్యూల్లో మార్చినప్పటికి కూడాను పొందుపరిచినప్పటికి కూడా ఇప్పటికా సుప్రీంకోర్టులో పెండింగ్ ఉంది. బీహార్ రిజెక్ట్ అయింది, తెలంగాణ ఏపీ రిజెక్ట్ అయింది, దాంతో కర్ణాటక రిజెక్ట్ అయింది అపెక్స్ కోర్టు ద్వారా. రాజ్యాంగం రాసిందే కాంగ్రెస్ పార్టీని మొత్తం పెద్ద నాయకులందరికీ కలిసి రాస్తారు. ఆనాటి కాంగ్రెస్ నాయకులు, ఇప్పటి ఈ కాంగ్రెస్ గారు. వాళ్ళు చదవాలి, ఇంకొకసారి చదివి దాని యొక్క సారాంశాన్ని అర్థం చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ నాయకులు మోర్ దెన్ 50% ఏ కోశాన కూడా సాధ్యం కాదు అన్న విషయం స్పష్టంగా రాజ్యాంగం చెప్తున్నది. తెలియక డ్రామాల కోసమా, ఓట్ల కోసమా, ప్రజల్ని మభ్యపెట్టే ప్రయత్నం చేయడానికి ఇటువంటి తతంగం డ్రామాలు ఆడుతూ పైకి పంపించే ప్రయత్నం చేస్తే కూడా అక్కడ సుప్రీంకోర్టు కొట్టివేసిన విషయం మనకు అందరికీ తెలుసు. ఇంకా చేయాల్సిందేంటి? తెలిసి కూడా మోసం చేయడానికి ప్రామిస్ చేసి డిక్లరేషన్ ఇచ్చి 6 మాసాలు ఎట్లా సాధ్యమైతే అని ఇస్తే మాట్లాడతారు మీరు. ఒకటే పరిష్కారం రాజమౌళి గారు, ఇది రాజ్యాంగ సవరణ జరగాలి. ఫస్ట్ రాజ్యాంగ సవరణ చేసి అన్ని పార్టీలు ఒప్పుకుంటే మరి తప్పనిసరిగా 2 చట్టసభల్లో దాన్ని ఆమోదం పొంది ఎక్కువ తక్కువ చేసుకునే అవకాశం ఉంటుంది తప్ప వేరే అవకాశం లేదు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ సర్కార్ దేశంలోని ఆయా రాష్ట్రాల్లో డిమాండ్ కావచ్చు, లేకుంటే ప్రజల అభిప్రాయాలు కావచ్చు, లేకుంటే గ్రౌండ్ రియాలిటీని అర్థం చేసుకొని స్టడీ చేయాలని కులాల వారిగా స్టడీ చేయాలని నిర్ణయం తీసుకున్నది. ఎంత పెద్ద నిర్ణయం! కాంగ్రెస్ కనీసం అది కూడా చేయలేదా? కాబట్టి ఆ నిర్ణయం తీసుకున్న తర్వాత ఇప్పుడు వర్క్ మొదలైంది. 2026 మిడ్ దాకా ఆ రిపోర్ట్ వచ్చేసిన తర్వాత మళ్ళీ ఈ దేశంలో రివ్యూ చేయడం జరుగుతుంది. ఆ రిపోర్ట్ వచ్చిన తర్వాత సానుకూలంగా ఆయా రాష్ట్రాల్లో రాష్ట్ర పరిస్థితులను బట్టి యొక్క పర్సంటేజ్ పెంచే అవకాశం ఉన్నది. దానికోసం మేము కట్టుబడి ఉన్నాం. కాదని తెలిసి ఇప్పుడు ప్రామిస్ చేయాల్సిన అవసరం లేదు. మీరు అబద్ధం చెప్పి ప్రామిస్ చేస్తారు. ఇప్పుడు తప్పనిసరి పరిస్థితిలో పార్టీ పరంగా మీరు ఇవాళ 40% ఇచ్చే ఆలోచన ఉన్నది. మేము ఇస్తాం, ఇచ్చే ఆలోచన ఉన్నాం. మీరు కూడా ముందుకు రావాలని చెప్పేసి మీరు ప్రామిస్ చేస్తారు. మేమేమంటే మేమైతే ప్రధానిగా బీసీ ఉన్నారు, ముఖ్యమంత్రిగా తెలంగాణలో అధికారానికి వస్తే బీసీనే ముఖ్యమంత్రి చేస్తామని ప్రామిస్ చేస్తాం. మీరు ఎంతమందికి ఈ యొక్క రాష్ట్రంలో ఈ కార్పొరేషన్లలో ఎంతమందిని బీసీలను ఎస్సీ ఎస్టీలను చైర్మన్ చేస్తాం చూపెట్టండి. అవుట్ ఆఫ్ 73 రాజమౌళి గారు సుమారు 53-54 కార్పొరేషన్లకు ఓసీలను రెడ్డిలను ఇవాళ మీరు సెలెక్ట్ చేసి పంపినారే చైర్మన్ గా. మీకు అచ్యుత బీసీల పట్ల ఓట్ బ్యాంక్ పాలిటిక్స్ తప్ప ఇంకేం లేదు. వారి యొక్క కుటుంబాల్లో ఆనందం చూడాలి, వారి యొక్క సామాజిక వర్గాల్లో న్యాయం చేయాలి. మేము కాంగ్రెస్ పార్టీగా ఈ మా స్టాండ్ అని చెప్పి నిజాయితీగా మాట్లాడే అలవాట్లేదు. కాబట్టి మళ్ళీ ఒకసారి అబద్ధం చెప్పి ఆవాజ్ పాలే అన్నారు. ఢిల్లీ పోయి ఏం చేస్తారండి? నేను ఒక్కటే మాట చెప్తున్నా రాజమౌళి గారు, లెట్ 100 కాంగ్రెస్ ఎంపీస్
బిసైడ్ యూపీఐ ఎంపీస్, ఇండి గఠబంధన్ ఎంపీస్ మీరు రండి, సంతకాలు చేయండి. ఎందుకు చేయరాలు? సొంత కాంగ్రెస్ పార్టీ ఎంపీలు వాళ్ళ రాష్ట్రంలో ప్రజలు అడగరా? తెలంగాణలో బీసీల కోసం 42% కోసం సంతకాలు చేస్తారు మీరు, మన రాష్ట్రంలో బీసీల కోసం మరి మీరు ఎందుకు కొట్టాడారు, సంతకాలు ఎందుకు చేయరని చెప్పి మీరు చేయరాలను? కాబట్టి బాధ్యత రాహిత్యంగా వివరించిన కారణంగా అవసరం లేదు. ఆల్ మిగతా రాష్ట్రాల యొక్క కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు వచ్చి సంతకాలు చేయమని చెప్పండి. ఆ యొక్క రాష్ట్రాల్లో వాళ్ళని తిరగనిస్తారా బీసీలు? ఆ రాష్ట్రాల్లో మరి ఆ న్యాయం చేసే పరిస్థితి ఉంటుందా? ఇక్కడ సపోర్ట్ ఇచ్చి అక్కడ అపోజ్ చేసే పరిస్థితి ఉంటుందా? కాబట్టి దీన్ని రీజనబుల్ వేలో ఆలోచించి కూర్చొని ఈ యొక్క రిపోర్ట్ వచ్చిన తర్వాత అందరం కలిసి చేద్దాం. చేయలేమని కాదు, ఇప్పటికే 120 సార్లు చేస్తాం మనం, 120 సార్లు కరెక్షన్స్, అమెండ్మెంట్స్, ఇది కూడా చేయొచ్చు. కానీ దానికి ఒక టైం పడుతుంది, టోటల్ రిపోర్ట్ రానికి ఇంకో 1 year పడుతుంది. దాని తర్వాత కూర్చుందాం, మీ అభిప్రాయంతో చెప్పండి, హౌస్లో మాట్లాడండి. విచ్ ఇస్ ఇంపాసిబుల్ ఈ యొక్క ప్రాపర్ ఛానల్ లేకుండా మాట్లాడడం కారణంగా దీంతో సాధ్యమయ్యేది కాదు. మోసం చేయకండి ప్రజల్ని. ఇప్పటికే బీసీల సంఖ్య అసెంబ్లీలో కానీ, లేదంటే వివిధ చట్టసభల్లో కానీ, లేదంటే లోకల్ బాడీస్లో కానీ చాలా అన్యాయం జరుగుతూ ఉన్నది. మీరు అధికారంలో ఉన్నారు, మీరు బీసీలకు న్యాయం చేయండి. ఫస్ట్ నిరూపించండి, మీ యొక్క నిష్పక్షపాతం, మీ యొక్క నిజాయితీ నిరూపించండి. అది చేయరు మీరు. ఎంత క్వాలిఫైడ్ నాయకులు మీ కాంగ్రెస్ నాయకులు బీసీలు ఉన్నారు, కానీ వాళ్ళకి ఇస్తురా మీరు? ఏమి ఇస్తలేరే? కాబట్టి ఈ డ్రామాలు బంద్ చేయండి. భారతీయ జనతా పార్టీ ఎన్డీఏ చాలా స్పష్టంగా నిజాయితీని చెప్తా ఉన్నది. మేము ఏదైతే మాట్లాడుతున్నామో అది చేసి చూపించిన ఇప్పటిదాకా మా 11 సంవత్సరాల కాలంలో ఏది మాట్లాడతామో అది చేయడానికై కంకణ బద్దులై మేము ప్రజల ముందుకు వస్తాం తప్ప డ్రామాల కోసం అబద్ధాలు మాట్లాడే అవసరం మాకు లేదు. కాబట్టి మమ్మల్ని నమ్ముతా ఉన్నారు జనాలు, ప్రజలందరూ ప్రతి రాష్ట్రంలో మాకు ఓట్లు వేస్తా ఉన్నారు. ఎస్, బీజేపీ మాట్లాడితే తప్పనిసరి నిలబడతారు, సాధిస్తారని చెప్పి సపోర్ట్ చేస్తా ఉన్నారు. మీరు అబద్ధాలు చెప్పినారే, రాజ్యాంగాన్ని మార్చేస్తుంది బీజేపీ, రిజర్వేషన్ తీసేస్తుంది బీజేపీ. మీరు కొద్దిపాటు సక్సీడ్ అయింది దాంట్లో, ఒక 20, 30, 40 సీట్లలో మాకు కొద్ది తారుమారు చేయగలుగుతున్నారు పార్లమెంట్ ఎన్నికలు. సబ్సిక్వెంట్ ఎలక్షన్స్ ఏమైంది సార్? మీరు మహారాష్ట్రలో గెలిచిరా, గోవాలో లేకుంటే ఢిల్లీలో గెలిచిరా, లేకుంటే హర్యానా గెలిచిరా సబ్సిక్వెంట్ ఆఫ్టర్ పార్లమెంట్ ఎలక్షన్స్. కాబట్టి ప్రజలు అప్రమత్తమయ్యారు, మా పట్ల సంపూర్ణ విశ్వాసంతో ఉన్నారు. మేము కూడా అదే విశ్వాసం మేము చేసి చూపిస్తాం రాబోయే కాలంలో బీసీల కోసం న్యాయం చేయడానికి. ఇది మాత్రం ఖచ్చితంగా.